గుండె ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న రోగికి వైద్య చికిత్సల నిమిత్తం 6 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు. రోగి కుటుంబ సభ్యులకు ఈ చెక్కును అందజేసి మంచి వైద్యం చేయించాలని మంత్రి మనోహర్ సూచించారు. తెనాలి మండలంలోని చేవవారిపాలెం గ్రామానికి చెందిన బొడ్డు కిరణబాబు కొంతకాలంగా ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. పేద కుటుంబానికి చెందిన కిరణబాబుకు కుటుంబ సభ్యులు పలు వైద్యశాలలు చికిత్స చేయించగా ఊపిరితిత్తుల వ్యాధి శస్త్రచికిత్స చేయాల్సిన అవసరం ఏర్పడింది. ఇందుకు సంబంధించిన శస్త్రచికిత్స హైదరాబాద్లో కూడా అందుబాటులో లేని క్రమంలో బెంగళూరులో శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇందుకోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 6 లక్షల రూపాయల చెక్కును మంత్రి నాదెండ్ల మనోహర్ బాధితుడి కుటుంబానికి ఆదివారం అందజేశారు. తెనాలిలోని క్యాంపు కార్యాలయంలో ఉదయం జరిగిన కార్యక్రమంలో రోగి కిరణబాబు కుటుంబ సభ్యులకు మంత్రి మనోహర్ చేతుల మీదుగా చెక్కును అందజేసి వారికి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ ఇటువంటి క్లిష్టమైన వైద్య సేవలు అవసరమైన పేదరికంతో ఇబ్బంది పడుతున్న వారు ఎవరన్నా ఉంటే తన దృష్టికి తీసుకురావాలని, ఆర్థిక సహకారం అందించేందుకు కృషి చేస్తానని మంత్రి తెలిపారు. ఎన్నుకోబడ్డ 2 నెలలు కూడా చాలామంది పాపం వచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందుల వలన ప్రభుత్వం నుంచి తక్షణమే స్పందించి ఒక ధైర్యం కల్పించి ఒక భరోసా కల్పించే మనస్తత్వం ఉండి కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల చేసుకోలేకపోయాం. సో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది దాతలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పైన ఉన్న నమ్మకంతో ఎంతోమంది కదిలి వచ్చి దాదాపు 400 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. అందులో కొంతవరకు మొన్న వరద బాధితులకి ఆర్థిక సహాయం అందించాం. ఇంకా ముఖ్యమంత్రి గారి సహాయ నిధి మరొకసారి ప్రారంభమై క్షేత్రస్థాయిలో పాపం ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి అందించాలనే నిర్ణయం సీఎం గారు మన క్యాబినెట్లో చెప్పిన తర్వాత మల్లెపాడు గ్రామంలో మన కిరణ్ బాబు అనే పేషెంట్ లంగ్స్లో ఆయనకి వ్యాధి వచ్చి ఎప్పటి నుంచో పాపం వాళ్ళు సఫర్ అవుతున్న తరుణంలో హాస్పిటల్స్ ఎవరు కూడా మన రాష్ట్రంలో సరిగ్గా వాళ్ళకి సహాయం అందించకపోగా ప్రత్యేకంగా వాళ్ళకి అటువంటి వైద్య సేవలు ఇక్కడ లేవు అని హైదరాబాద్లో కూడా చెప్పిన తర్వాత నారాయణ హృదయాలయకి బెంగళూరులో వీళ్ళు వెళ్ళారు. పాపం ఎంతో కష్టపడి బతికించుకోవాలి, కష్టపడాలి అని మనస్తత్వంతో కుటుంబం అంతా కూడా అతని కోసం ఎదురు చూస్తున్న తరుణంలో 9 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని హాస్పిటల్ వాళ్ళు చెప్పినప్పుడు కట్టుకోలేని పరిస్థితిలో పాపం వాళ్ళు వచ్చినప్పుడు నేనే వాళ్ళ పరిస్థితి చూసి ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తే మొన్న 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు. సో 6 లక్షల రూపాయలు ఈరోజు వాళ్ళకి ఆ ఆర్డర్స్ అందించి ఆ బాబు బాగా చికిత్స పొంది మెరుగైన వైద్యం కోసం పాపం ఆయన పడుతున్న కష్టాలకి మీ అందరం కూడా కలిసి దోహదపడే విధంగా ఒక ధైర్యం నింపే విధంగా ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఈ సందర్భంగా మన తెనాలి నియోజకవర్గంలో ఎంతోమంది పాపం పేద ప్రజలు ఎదురు చూసుకున్న ఈ పరిస్థితిని గమనించి నేను అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది చాలా పారదర్శకంగా నిజాయితీగా పాపం పేద కుటుంబాలు ఎవరైతే వైద్య ఖర్చులు భరించలేరో వాళ్ళకి ముఖ్యమంత్రి సహాయం నుంచి పూర్తి మనసుతోటి సహకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీరు ఆ వివరాలు తీసుకుని వచ్చి మన కార్యాలయంలో అందిస్తే తెనాల్లో తప్పకుండా అది ప్రాసెస్ చేసి నేను స్వయంగా చంద్రబాబు నాయుడు గారితో దీనిపైన సంతకాలు చేయించి మీ అందరికీ కూడా ఏదో విధంగా ఆర్థిక సహాయం అందే విధంగా తప్పకుండా మేము సహాయం అందిస్తాం. ఇది చాలా నిజాయితీగా నిబద్ధతతో చేయాల్సిన కార్యక్రమం. కొంచెం ఓపికగా కూడా చేయాలి, ఎందుకంటే వాళ్ళు కూడా పాపం దాదాపు 2 నెలల నుంచి తిరుగుతున్నారు పాపం. కానీ పరిస్థితులు మెరుగైనాయి కాబట్టి ఇప్పటి నుంచి ఇంకా కొంచెం మెరుగ్గా వాళ్ళకి మంచి అవకాశాలు కల్పించే విధంగా అంతిమంగా మనం కోరుకునేది ఆ ప్రాణాలను కాపాడుకోవాలి. ఆ ప్రాణాన్ని కాపాడుకునే విధంగా ఖచ్చితంగా మేము వాళ్ళకి అందుబాటులో ఉండి చేస్తామని కూటమి ప్రభుత్వం ఇటువంటి సందర్భాల్లో ప్రజల కోసం నిలబడే ఒక నిబద్ధతోటి పనిచేసే ఆలోచన మాలో ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు సార్ గారికి మా వందనాలు సార్, మనోహర్ సార్కి వందనాలు సార్. నా పిల్లాడికి సీరియస్ అండి, 3 నెలల మెట్టి తిరుగుతున్నాం సార్. 3 నెలల మెట్టి తిరుగుతుంటే ఇప్పుడు పనే సార్. నా పిల్లాడు ప్రాణాలు కాపాడారు సార్. నేనేం చెప్పుకోలేను. సీరియస్గా అండి ఆక్సిజన్ పెట్టుకుని ఇంట్లో దగ్గుతున్నాడు. ఆ ఇబ్బంది చూసి మేము నిద్రపోవట్లేదు, అన్నం తింటలేదు, కంటిన్యూ నిద్రపోలేదు, భోజనం చేయట్లేదు, ఒకటే తిరుగుతున్నాం సార్. ఇట్లాంటి మంది ఎంతోమంది ఉన్నారు సార్. అంతమంది కూడా సహాయం చేయమని మేము ప్రార్థిస్తున్నాం సార్. సీఎం గారికి వందనాలు సార్, మనోహర్ సార్కి వందనాలు సార్. ఇది నేను చెప్పగలను సార్. నా పేరు మాణిక్యం సార్.